ఒక్క నిమిషం రాహుల్. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ఇవాళ తెలంగాణని పునర్నిర్మించుకునేటువంటి సందర్భంలోనూ ఖండాంతరాలలో ఉండి ఇక్కడి ప్రజల అభ్యుదయం కోసం అండదండలు అందిస్తున్న ఎన్ఆర్ఐ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఇవాళ తెలంగాణ ప్రజల అభివృద్ధి బాట అయి, తెలంగాణ ప్రజల గొంతుల్లో మార్మోగు పాట అయి, తెలంగాణ ప్రజల జాలువారే మాట అయి వికసిస్తున్నటువంటి టాటాకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇవాళ ఈ సందర్భంలో ఎన్ఆర్ఐల పాత్ర మరింత ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఇవాళ చెరువుల్ని పునరుద్ధరించుకునేటువంటి ఒక మహాయజ్ఞాన్ని తెలంగాణ తలపెట్టింది. ఈ చెరువుల పునరుద్ధరణలో మీరు రావాలి, ఈ చెరువుల్ని దత్తత తీసుకోవాలి, శిథిలమైపోయిన చెరువులకి పునరుజ్జీవం కల్పించాలి. అది మాత్రమే కాదు, ఇక్కడ పరిశ్రమలు మీరు స్థాపించాలి, వాటిలో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలి. ఇక్కడి సాంస్కృతిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం మీరు ఇక్కడికి వచ్చి ఇవాళ మనం చూస్తున్న ఈ బలాదూర్ సంస్కృతిని పెంచి పోషించే సినిమాలకు బదులు ఈ వికృతమైనటువంటి విధానాలు పోకడలు పోతున్నటువంటి ఈ దుర్మార్గమైన సినిమాకు బదులు ఉదాత్తమైన సినిమాలని, ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే, మానవ జీవన సారాన్ని వ్యక్తం చేసేటువంటి మంచి సినిమాలని మీరు నిర్మించాలి. అట్లనే కాకుండా అభివృద్ధి ఫలితాలని అందుకునేటువంటి సామర్థ్యాన్ని, చొరవని, స్కిల్స్ని ఇక్కడి ప్రజానీకంలో పెంపొందింపజేయడానికి మీరు విభిన్న మార్గాలలో ఇక్కడ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, పరిశ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఒక పరిశ్రమకి, అటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి మీరందరూ పూనుకుంటారని, టాటా దానికోసం అంకిత భావంతో కృషి చేస్తుందని నమ్ముతూ, ఇవాళ టాటా ఆవిర్భావ సభల సందర్భంగా అమెరికాలో ఒకచోట చేరిన తెలంగాణ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.